కాంగ్రెస్ సర్కార్ వెంటనే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ నేతలు. లక్నీకపూల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు డీఈడీ, బీఈడీ విద్యార్థులతో కలిసి ధర్నా చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 26,000 పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ సర్కార్ డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకుండా మోసం చేయడంతోనే నిరుద్యోగులందరూ కలిసి ఓడించారని గుర్తు చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే నోటిఫికేషన్ జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గత ప్రభుత్వంలో మెగా డిఎస్సీ వేస్తా అని చెప్పి ఇదిగో అదిగో అని చెప్పి కాలయాపన చేసి 10 సంవత్సరాలు గడిచినా కానీ మెగా డిఎస్సీ వేయకపోవడం చాలా సిగ్గుచేటు. నిరుద్యోగులంతా ఏకమై మెగా డిఎస్సీ వేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్తే కేసీఆర్ గారు అసెంబ్లీలో 13,000 టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేస్తా అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి కేసీఆర్ ఇప్పటి వరకు కూడా నోటిఫికేషన్ లేకపోవడం అనేది చాలా దారుణం. అదేవిధంగా ప్రమోషన్ల తర్వాత మిగిలినటువంటి ఎన్నైతే టీచర్ పోస్టులు ఉంటాయో 9,783 పోస్టులను కూడా మరి 13,000 ప్లస్ 9,000 పైచిలుకుగా మొత్తం 26,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి పీఆర్సీ ప్రకారంగానే రాష్ట్ర ప్రభుత్వమే నివేదికను ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్ వేయకపోవడం 5,000 పైచిలుకుగా వేస్తే ఖాళీగా ఉన్నటువంటి రేషనలైజేషన్ పేరుతోని ప్రభుత్వ పాఠశాలలను తాళాలేశారు. అంటే గవర్నమెంట్ ఇవాళ ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేసే పద్ధతి ప్రకారంగా ఇవాళ ఎస్సీ, ఎస్టీ అదేవిధంగా ట్రైబల్ గ్రామాలకు వెళ్తే ఇంతకుముందు ఒక ప్రైమరీ స్కూళ్ళు ఉండేటివి. ఆ ప్రైమరీ స్కూల్లో గ్రామాలలో నివసించేటువంటి పేదరికంలో మగ్గుతున్నటువంటి పిల్లలు చదువుకొని ఇవాళ ఉన్నత పాఠశాలలోకి వచ్చి ఇవాళ ఐఏఎస్లు, ఐపీఎస్లు అవుతుంటే గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలను రేషనలైజేషన్ పేరుతోని పిల్లలు లేరని ఒక వంకతోని మరి తాళాలు వేయడం జరిగింది.